కంగ్రాచులేషన్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు పాస్ అవుట్ ఏం చేశారు సార్? నేను 16 పాస్ అవుట్ సార్. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు నాకు, మనోహర్ రెడ్డి అనే అతను. ఓకే, మనోహర్ రెడ్డి కూడా బీఆర్ స్టూడెంట్? బీఆర్ స్టూడెంట్, తను కూడా బీఆర్ స్టూడెంట్. అతడు అప్పుడు ముంబైలో జాబ్ చేస్తున్నారండి. ఓకే, అతడు సజెస్ట్ చేసి నేను ఇక్కడికి వచ్చాను. ఓకే, ఇక్కడికి వచ్చి ఇంకా నేను ఇంటర్ కోసం చాలా పోరాడినాను. ఓకే, ఫైనల్లీ మీరు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఓకే, ఆ ఛాన్స్ నేను ఇప్పుడు యూటిలైజ్ చేసుకొని యాజ్ ఎ ఫ్రెషర్ గా జాబ్ చేసుకొని చాలా ఫ్రీగా ఉన్నాను సార్. అన్ని టెన్షన్స్ పోయి. ఓకే, ఎట్లా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బీఆర్ఎన్? ఇట్ ఈస్ గుడ్ జర్నీ ఫర్ బీఆర్ఎన్. ఓకే, బట్ వెరీ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఓకే, అండ్ గుడ్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఓకే, అండ్ నార్మల్ ట్రైనింగ్ కి బీఆర్ ట్రైనింగ్ కి నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్స్ ఏంటి? అంటే అకార్డింగ్ టు అవర్ అమ్మపేట ఇన్స్టిట్యూట్స్ అందరికి తెలిసింది దాని గురించి. ఓకే, ఇంకా మరి మీరు చెప్పాల్సింది ఏమైనా సార్? అక్కడ చెప్తారు, జస్ట్ ప్రాక్టీస్ అనేది ఉండదు. ఓకే, ప్రాక్టీస్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఓకే సార్, అందుకు మీరు చాలా ఈచ్ పర్సన్ ఒక సిస్టమ్ ప్రొవైడ్ చేసి బాగా ప్రాక్టీస్ చేయించారు. ఓకే, దానికి టాస్క్ బాగా చూడడము, ఎవరితో మిస్టేక్స్ చేశారనేసి. ఓకే, ఇంకా వాళ్ళు మోస్ట్ చాక్లెట్స్ అవి. ఓకే, అది ఎందుకంటే ఎవరైనా సరే సార్ ఎర్రర్ మిస్టేక్ అయితే ఒక చాక్లెట్ పోతుంది, ఆస్తో ఎర్రర్ చేయకుండా ఉంటారని నా ఒపీనియన్. ఓకే, ఓకే. సో ఎక్స్పెక్ట్ చేసావా? ఐ మీన్ ఒక ట్రైనింగ్ జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది, జాబ్ వచ్చిద్దా రాదా, జాబ్ వచ్చిద్దా రాదని. ఎట్లా ట్రస్ట్ చేసావు బీఆర్ఎన్ ని? అది అందరికీ ఉంటుంది సార్. అది పక్కన పెట్టేసి మనం ఫోకస్ అనేది మన స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఓకే ఏదైనా పాసిబుల్ అవుతుంది సార్. అది వస్తాయా రాదా అని డైలమాలో ఉండి ఇన్స్టిట్యూట్కి వెళ్తూ వస్తాయా రాదా అనుకుంటే తప్పు సార్. మనం ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాం, మనం చదవాలి కొద్దిగా, వాళ్ళు చెప్తారు, మనం కూడా చదవాలి. ఓకే, అది ఓకే. మొత్తం మీ బ్యాచ్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్లేస్ అయ్యారు ఇప్పటిదాకా? ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఫిట్ అయ్యారు సార్. ఓకే, నాకు తెలిసిన వాళ్ళందరూ ఫిట్ అయ్యారు. హరీష్, సుష్మా, ఇంకా మొత్తం ఎంతమంది ఉన్నారు మీ బ్యాచ్ అప్రాక్సిమేట్లీ 45. ఓకే, ఎంతమందికి వచ్చినాయి జాబులు? ఆల్మోస్ట్ 40 మెంబర్స్కి వచ్చేసి. ఓకే, జాబ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకున్నప్పుడు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే చూస్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ వాటి మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ ఎన్విరాన్మెంట్ చూడండి, అక్కడ ఇచ్చే ఫెసిలిటీస్ చూసి జాయిన్ కాండి. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.